ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూతురు భవిష్యత్తు కోసం, అందమైన తన జీవితం కోసం తండ్రి ప్రేమను త్యాగం చేస్తున్నాను. చిట్టి తల్లి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం కన్న కూతురి ప్రేమకి దూరం అవుతున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను గాని నా కుటుంబ సభ్యులు గాని మీ ఇంటి గడప తొక్కరు. మైథిలి కూడా నా ఇంటి గడప తొక్కదు. నా ఇంటి వాళ్ళు మీ ఇంటి గడప తొక్కినా, మైథిలి నా ఇంటి గడప తొక్కినా, ఆ తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను నా కూతురు దానికి కట్టుబడి ఉంటాం. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఈ పెళ్లి కోసం, కేవలం ఈ పెళ్లి కోసం మీ అందరికీ దూరం అయి బ్రతకాలా? అవసరం లేదు నాన్న, అవసరం లేదు. అవసరమైతే పెళ్ళైనా వదులుకుంటాను, కానీ మిమ్మల్ని వదిలి నేను బ్రతకలేను నాన్న, నేను బ్రతకలేను నాన్న. తప్పదు మైథిలి, తప్పదు. ఇప్పుడు నా మాట కాదంటే నేను చచ్చినంతొట్టే. జానకమ్మ గారు, నా నిర్ణయం విన్నారు కదా. ఇంటి పెద్దగా మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. సరే, సత్యవతి కుటుంబానికి నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నువ్వు మాట ఇచ్చాక నేను కూడా నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. ఈ పెళ్లి జరగడానికి నేను అంగీకరిస్తున్నాను. చాలా సంతోషం జానకమ్మ గారు, చాలా సంతోషం. అమ్మా మైథిలి, ఈ పెళ్ళి ఆగదమ్మా, ఈ పెళ్ళి ఆగదు. నువ్వు జానకమ్మ గారింటి కోడలు అవుతున్నావమ్మా. మాటలాపి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. అలాగేనండి, అలాగే. అమ్మ మైథిలి, నువ్వు ఎక్కడున్నా మీ నాన్న గుండెల్లో ఎప్పటికీ ఉన్నావు. నా ప్రాణమంతా నీ మీదే ఉంటుంది. నిన్ను చూడకుండా ఒక్క గంట కూడా ఉండలేని ఈ తండ్రి జీవితకాలం నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా ఉంటానని మాటిచ్చాడు. ప్రాణం పోయేంత వరకు ఆ మాట మీదే కట్టుబడుంటాను. అయ్యా, ఈ పెళ్లి ఇప్పటికే 2 సార్లు ఆగింది. అనుకున్న ముహూర్తం కూడా దాటిపోయింది. ఇలా ఆగడం అపచారం కాబట్టి పెళ్లి కూతురు తండ్రి గారు వచ్చి కాళ్లు కడిగి మరొక్కసారి కన్యాదానం జరిపిస్తే వెంటనే మాంగళ్యధారణ గావించచ్చు. ఇంకెక్కడ పెళ్లి కూతురు తండ్రి గురువు గారు? పెళ్లి కూతురు ఫ్యామిలీ మొత్తం ఎప్పుడో వెళ్ళిపోయారు కదా. ఇంకా మా అబ్బాయి కాళ్ళు కడిగేదెవరు, కన్యాదానం చేసేదెవరు? పాపం మైథిలి దురదృష్టవంతురాలు సుహాసిని గారు. అందుకే కాళ్ళు కడిగి కన్యాదానం చేయటానికి కూడా తండ్రి అనేవాడు లేకుండా పోయాడు. కొన్ని రాతలంతేనమ్మా, ఏడవడానికే పుడతాయి. పంతులు గారు, వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎలాగూ లేరు.
జరగాల్సిన కార్యక్రమం చూడండి. మా పుట్టింటి వాళ్ళు లేకపోవడం వల్లే కదా వీళ్ళందరూ ఎలా ఎగతాళిగా మాట్లాడుతున్నారో. బాధపడకు మైథిలి, దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. మీరు చెప్పినట్టుగానే పెళ్లి జరిపిస్తున్నాను కదండి, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు? పెళ్లి జరిపించట్లేదురా, నిలబడి సినిమా చూస్తున్నావు. మధ్యలో నేనేం చేసినేటి? అవతల పంతులు గారు పెళ్లి కుమార్తె తండ్రి వచ్చి పెళ్లి కొడుకు కాళ్ళు కడగమని చెప్తున్నాడు. అవును చెప్తున్నాడు, కాకపోతే మైథిలి వాళ్ళ నాన్న లేడుగా. అతను లేకపోతే ఏంటి? మైథిలి తండ్రి స్థానంలో నువ్వు, తల్లి స్థానంలో మీ ఆవిడ నిలబడి పెళ్లి కొడుకు కాళ్ళు గడిగి కన్యాదానం జరిపించండి. నేను ఆ అమ్మాయి తండ్రిని కాదు కదా సార్. నీ అల్లుడికి మామ అయినప్పుడు పెళ్లి కూతురికి తండ్రి వరుసే అవుతావు. నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి, లేదా నా దగ్గర సాక్ష్యం ఉంది కదా. ఇప్పుడు అసాధ్యం గురించి ఎందుకులేండి, ఇప్పుడేంటి నేనెళ్ళి కాళ్ళు గడికి కన్యాదానం చెయ్యాలి అంతేగా? అంతే. అలాగే చెప్తాను. చెప్తానా? అయ్యా, పెళ్లి కుమార్తె తండ్రి గారు లేరు కాబట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే కార్యక్రమాన్ని ఆపేయాలా ఏమిటి అని అడుగుతున్నాను. ఒక నిమిషం పంతులు గారు. పెళ్లి కూతురికి తండ్రి లేడని ఎవరు చెప్పారు? నేనున్నాను. ఏంటండి మీరనేది? అవునే, వాళ్ళ నాన్న లేకపోతే ఏంటి? నేను కూడా తండ్రి వరుస అవుతాను కదా. మనిద్దరం కలిసి అల్లుడి కాళ్ళు గడిగే కన్యాదానం చేద్దాం రా. మీరు నా దేవుడండి. మీరు నాకు భర్తగా దొరకడం నా అదృష్టం. అన్నయ్య, నీకేమైనా మతిపోయిందా? నువ్వు మైథిలి తండ్రికి బదులుగా కాళ్ళు కడిగి కన్యాదానం చేయడమేంటన్నయ్యా? తప్పేడు సిస్ట్రో. ఈ పిల్ల నా కూతురు లాంటిది, నేను తండ్రి లాంటి కడిగేతో పనైపోద్ది కదా. కుదరదు, నేను ఒప్పుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.